హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకు మార్నింగ్ టీఎస్ టెట్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ రోజు నుంచి మనకు ఎగ్జామ్స్ అయితే ప్రతిరోజు కూడా ఉంటాయి కదా. సో దానిలో భాగంగా ఈరోజు మనకు మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే సెండ్ చేశారు. అవి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చేసి ఈ టాపిక్స్ను కూడా కవర్ చేయండి. ఎందుకంటే కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చేసి కొన్ని రిపీటెడ్గా అయితే రావడం జరుగుతుందండి. ఇవే కాకుండా ఇంకా ఎవరైనా మార్నింగ్ సెషన్లలో కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్లో చేయండి. మిగతా వాళ్ళకి కూడా యూజ్ అయితే అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. సైకాలజీకి సంబంధించి చూసినట్లయితే మనకు బ్రూనర్ సిద్ధాంతం గురించి అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఉపగమ పరిహార ఉంది కదా. సో వాటికి సంబంధించి కూడా క్వశ్చన్లు అడిగారు. చాలాసార్లు కూడా నేను కూడా మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అయితే పెడుతూ ఉన్నాను కదా, వాటిల్లో కూడా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో ఎవరైనా ఇప్పుడు చూడాలి అనుకుంటే ఉపగమ అంటే రెండు ఇష్టమైతే ఉపగమ అంటారండి. ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదు అంటే ఉపగమ పరిహార అంటారు. నెక్స్ట్ పరిహార అంటే రెండు ఇష్టం లేదని అర్థం అండి. నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే రెండు ఇష్టం ఉంది రెండు ఇష్టం లేదు అంటే మనకు ద్వి ఉపగమ పరిహార అనేసి వస్తాయండి. సో ఇలా మీరు గుర్తయితే పెట్టుకోండి. రెండు ఇష్టమైతే ఉపగమ అలాగే ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదు అంటే ఉపగమ పరిహార, రెండు ఇష్టం లేదంటే పరిహార నెక్స్ట్ రెండు ఇష్టము అలాగే రెండు ఇష్టం లేదంటే ద్వి ఉపగమ పరిహార కింద చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ డిస్కాలిక్యులియా అలాగే డిస్గ్రాఫియా గురించి అయితే క్వశ్చన్స్ అడిగారంట. సో డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యం అండి. అంటే నెంబర్స్ని ఐడెంటిఫై చేయడంలో కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో దాన్ని మనము గణిత సంబంధమైనటువంటి వైకల్యాలు ఉంటే వాటిని డిస్కాలిక్యులియా అంటారండి. సో డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం అండి. డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం అంటే రాయటంలో ఉండేటటువంటి వైకల్యాన్ని మనం డిస్గ్రాఫియా అని చెప్తాము. డిస్లెక్సియా అంటే పఠన వైకల్యం అండి, రీడింగ్లో ఉండేటటువంటి మిస్టేక్స్. అలాగే డిస్ఫేసియా అనేసి కూడా అడుగుతారు. డిస్ఫేసియా అంటే మాట్లాడడం అండి, భాషణ వైకల్యంలో ఉండేటటువంటి అభ్యాసనాన్ని వచ్చేసి మనకు అభ్యాసన వైకల్యాన్ని వచ్చేసి డిస్ఫేసియా అనేసి చెప్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు SQ4Rలో క్యూ అంటే ఏంటి అనేసి అడిగారంట అండి. సో దీంట్లో మనకు అబ్రివేషన్ చూసుకున్నట్లయితే SQ4Rs ఉంటాయన్నమాట. దానికి సంబంధించి దాంట్లో క్యూ అంటే ఏందని అడిగారు. సో క్యూ అంటే క్వశ్చన్ అండి, S అంటే సర్వే, నెక్స్ట్ 4Rs ఉన్నాయి కదా వాటికి సంబంధించి R అంటే రీడ్, రీసైట్ అలాగే రిలేట్, నెక్స్ట్ వచ్చేసి రివ్యూ అండి. ఇది మనకు SQ4Rలకు సంబంధించి. నెక్స్ట్ కొహెలర్ సిద్ధాంతం గురించి కూడా అడగడం జరిగిందంట. సో కొహెలర్ వచ్చేసి మనకు గెస్టాల్ట్ వాద సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళండి. అంతర్దృష్టి సిద్ధాంతం ఉంది కదా, సో అది మనకు కొహెలర్కి సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5Eస్లో మూడవ దశ ఏది అని అడిగారండి. 5Eలని ఉంటాయి మనకు. సో అవి ఏంటంటే ఫస్ట్ది ఎంగేజ్, ఎక్స్ప్లోరు, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. సో మనకు మూడవ దశ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అండి. ఎక్స్ప్లెయిన్ అంటే విశదీకరించటము మనకు మూడవది అవుతుంది. ఫస్ట్ది ఎంగేజ్ అంటే నిమగ్నం అవ్వటము, ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం అండి, ఎక్స్ప్లెయిన్ అంటే విశదీకరించడం, మనకి విపులంగా వివరించడం అని. నెక్స్ట్ ఎలాబరేట్ అంటే విపులీకరించడం అండి, ఎవాల్యుయేట్ అంటే నెక్స్ట్ మూల్యాంకనం. ఎలాబరేట్ అంటే విపులీకరించడము, ఎవాల్యుయేట్ అంటే మూల్యాంకనము. ఇవి 5Esకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ ముల్లర్ సిద్ధాంతం ఎవరు అనేసి ఇచ్చారండి. సో మ్యాక్స్ ముల్లర్ వచ్చేసి మనకు డింగ్డాంగ్ వాదానికి సంబంధించింది. నెక్స్ట్ అభ్యాసన బదలాయింపుకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారంటండి. సో అభ్యాసన బదలాయింపులు మీకు 4 రకాలు అయితే ఉన్నాయి. సో ఈ 4 రకాల గురించి కూడా నేను ప్రతి వీడియోలో ప్రతి సైకాలజీ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క వీడియోలో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, వాటిల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ దమనం గురించి అడిగారు. దమనం అంటే కావాలని మర్చిపోవటాన్ని దమనము అంటాము. సో ఇవి వచ్చేసి గుర్తున్న వరకు అయితే వాళ్ళు పంపించడం జరిగింది. ఇంకా మీలో ఎవరైనా రాసి ఉంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ తెలుగుకి సంబంధించి ఏ క్వశ్చన్స్ అడిగారో చూద్దామండి. తెలుగు చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్
ప్లుతము అంటే ఏంటి అనేసి అడిగారంట. ప్లుతము అంటే 3 మాత్రల కాలంలో ఉచ్చరించబడేటటువంటి వాటిని వచ్చేసి ప్లుతములు అంటారండి. అంటే అవులను మనము ప్లుతములు అంటాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మసజస్ తతగా ఏ వృత్త పద్యం అనేసి ఇచ్చారు. సో మసజస్ తతగా అనేటటువంటి గణాలు మనకు ఏ పద్యంలో ఉంటాయండి? శార్దూలంలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ గీము అంటే మనకు ప్రకృతి అడిగారంట. సో గీము అనేది వికృతి అండి. గీముకి వచ్చేసి గృహము కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వృద్ధులు అని వేటిని పిలుస్తారు అనేసి అడిగారు. సో అవులను వచ్చేసి వృద్ధులు అంటామండి. నెక్స్ట్ ఆలి అంటే ఓలి అనేది వికృతి అవుతుంది. నెక్స్ట్ మీ ఇల్లు అనేది ఏ సంధి అనేసి అడిగారు. సో మీ ఇల్లు అనేది మనకు ఎడాగమ సంధి అవుతుందండి. ఎడాగమ సంధి. నెక్స్ట్ ఈవి ఈగి పర్యాయ పదాలు అనేసి అడిగారు. సో త్యాగానికి వచ్చేసి పర్యాయ పదాలు అవుతాయి. నెక్స్ట్ డుల్లు అర్థం అడిగారు. విసపు మేతరి అర్థం కూడా అడిగారు. విసపు మేతరి అంటే హాలాన్ని మింగినటువంటి వాడు శివుడు అనమాట. నెక్స్ట్ అలంకారాల గురించి అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఛేదార్థక వాక్యం అనేసి అడిగారంట అండి. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్. ఇవి అయితే తెలుగు అలాగే సైకాలజీలో అడిగినటువంటి ప్రశ్నలు. మిగతా వాళ్ళు ఎవరైనా రాసుంటే చెప్పాను కదా ఆల్రెడీ, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ అనేవి నాకు ఎవరైనా పంపించినట్లయితే మీకైతే తప్పకుండా అప్డేట్ చేస్తాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.